వెల్కమ్ టు మన టీవీ. క్రిస్మస్ ముందస్తు వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కర్నూలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించి కేక్ కట్ చేసి క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలుకు పెద్ద పరిశ్రమ తీసుకుని వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని టీజీ భరత్ తెలిపారు. 3 సంవత్సరాల నుండి నేను టీజీ ఫ్యామిలీకి ఒక ఇంటి మనిషిగా ఉన్నాను. అటువంటిది గట్టిగా చెప్పండి. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. వందనాలు స్తోత్రాలు. పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మీ 2 చేతులెత్తి మా యువ నాయకులు టీజీ భరత్ గారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పైకెత్తుదాం. దయచేసి అందరం పైకెత్తి త్వరగా వెలిగించుకొని దయచేసి అందరం చేతులు పైకెత్తి హ్యాపీ న్యూ ఇయర్. We wish you the Merry Christmas and a Happy New Year. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas. శ్రీ యేసును జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమయోరేలో నేడు పాయాక బెత్లెహేమయోరేలో కన్నియ మరియమ్మ గర్భమందున కన్నియాందు జన్మించరేలో నేడు పాయాక బెత్లెహేమయోరేలో నేడు పాయాక బెత్లెహేమయోరేలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈవినింగ్ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అలాగే మనకు జీసస్ క్రైస్ట్ చెప్పిండేది కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి. ఆయన చెప్పేది మంచితనము స్ప్రెడ్ చేయాలా, లవ్ అండ్ హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయాలా అని చెప్తుంటారు. ఆయన బైబిల్లో చెప్పేదాన్ని నాకు తెలిసి ఆయన చెప్పే మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా నాకు అనిపించి ఒక 99% నేను ఫాలో అవుతానని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా అని చెప్పి చాలామంది ఉద్యోగాలు లేవు. కర్నూలు ఇక్కడే కాదు దేవా, వార్డులో కర్నూలు తీసుకుంటా పోతే కర్నూలు డిస్ట్రిక్ట్ టోటల్ ఆంధ్రాలో కూడా ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది లేదు. వాలంటీర్ ఒక 5,000 ఇచ్చేది తప్ప జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేదానికి ఇప్పుడు ఉండే దాంట్లో చాలా కష్టం. మీకు అందరికీ తెలుసు ఏం చేశారు 9 నెలల పాలనలో, మీ అందరికీ తెలుసు. సో నా స్ట్రెంగ్త్ వచ్చి ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఆస్కారం ఉందమ్మా. ఇండస్ట్రీస్ తెప్పిస్తా, జాబ్ క్రియేట్ చేయగలుగుతా, ఆపర్చునిటీస్ ఇక్కడ పెట్టించేదానికి పెద్ద ఎత్తున సహకారం అనేది గ్యారంటీ ఉంటుంది. నా నెట్వర్క్తో ఖచ్చితంగా పెద్ద ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఉంటుంది. మీ అందరికీ అనంతపూర్ పక్కనే కదా, మీ ఫ్రెండ్స్ మిత్రులు అడగండి. అనంతపూర్ ఒక కియా వచ్చిన తర్వాత ఎక్కడికి పోయిందని, బిఫోర్ కియా ఆఫ్టర్ కియా ఎక్కడికో వెళ్ళిపోయింది అనంతపూర్. అట్లా ఒక 2-3 ఇండస్ట్రీస్, లేకపోతే దాని ఈక్వల్ ఒక పెద్ద ఇండస్ట్రీ తెచ్చినా మన కర్నూలు రూపురేఖలు మార్చేస్తాం. ఖచ్చితంగా నేను ఇండస్ట్రీస్ తెప్పించే కెపాసిటీ నాకు ఉంది. సో మీరు అందరికీ జాబ్ క్రియేట్ చేసే ఈ ఆపర్చునిటీ అయితే నేను క్రియేట్ చేయగలుగుతానని చెప్పి నేను గ్యారంటీ హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మరి ఆయన రిక్వెస్ట్ చెప్పారు కాబట్టి నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా ఐ విల్ టేక్ కేర్. ఇంకొకటమ్మా, లాస్ట్ మన ఇండస్ట్రీలో